అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లాకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త నారా శేషు మళ్ళీ జనసేనలో యాక్టివ్ అయ్యారు. ఆయన రీఎంట్రీని కూడా స్వాగతిస్తూ నగరంలో కూడా ఫ్లెక్సీలు అవి వేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నారా శేషు ఉన్నారు. ఆయనతో మాట్లాడబోతుంది. సార్ చెప్పండి, మీరు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా యాక్టివ్గా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు రియాక్టివ్ అవుతున్నారు. ఎట్లా, ఎందుకని? 2014 నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి 2020 వరకు జిల్లాలో యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేశాను. నేను జిల్లా ఆఫీసు, అలాగే కళ్యాణ్ గారు ఏ యాక్టివిటీ ఉన్నా పర్సనల్గా అటెండ్ అయ్యి పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా దగ్గరగా పర్సనల్గా ఉండి చూసేవాడిని. తర్వాత వ్యాపార రీత్యా కొంచెం బిజీ అవ్వటం వల్ల 2020 నుంచి ఒక 3-4 ఏళ్ళు కొంచెం సైలెంట్గా ఉన్నాను. మీరు ఈ మధ్యకాలంలో జనసేన నుంచి, ఏలూరు జనసేన నుంచి కూడా టికెట్ అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. దాని మీద ఏమంటారు? జనరల్గా ఆశావహులు ఎవరైనా ఆ ప్రయత్నం అయితే జరుగుద్ది. నేను కళ్యాణ్ గారితో కూర్చున్నప్పుడు ఏలూరు జనసేనకి అవకాశం ఇవ్వండి, పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా నా పాత్ర అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మీకేమైనా టికెట్ కావాలని ప్రస్తావన తీసుకొచ్చారు, ఆయనేమన్నారు? అంటే పొత్తులో భాగంగా ఏలూరు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అది జనసేన టీడీపీనా నిర్ణయం అయితే రాలేదు. ఆ నిర్ణయాన్ని బట్టి అవకాశం ఉంటుంది. అవకాశం వస్తే కనుక తప్పనిసరిగా జనసేనకి చూడండి అని నేను అడగటం జరిగింది. జనసేన అయితే కనుక పూర్వం రోజుల్లో ఏ విధంగా అయితే వర్క్ చేసామో అదేవిధంగా అంతకన్నా ఇంకా ఎక్కువగా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పాను. ఒకవేళ ఆ పొత్తులో భాగంగా టీడీపీకి కనుక టికెట్ ఇస్తే ఇక్కడ మీ మద్దతు ఎట్లా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే నా నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు ఏలూరు టీడీపీ క్యాండిడేట్ అంటే కనుక కళ్యాణ్ గారి తరఫున మా వంతుగా యాక్టివ్ రోల్ ఉంటుంది. ఇది మొత్తంగా నారా శేషు చెప్తున్నారు. ఏదైతే ఏలూరు జనసేనకు సంబంధించి టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ తాను జనసేన పార్టీకి కట్టుబడి పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ ఏది ఆదేశిస్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక్కడ నారా శేషు చెప్తున్న పరిస్థితి. స్టంటీతో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.